Riders to please join on the dance. All the bikers. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలార్ట్స్ ఆటోమొబైల్. ఈరోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడదాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అండి. హీరో మ్యావరిక్ లాంచింగ్ ఈవెంట్ అయితే విశాఖపట్నం నవోటల్ ఆపోజిట్ గోకుల్ పార్క్లో అయితే గ్రాండ్గా జరిగింది. All the bikers for the meet. Again, one more take around the videos. సో మనమైతే ప్రజెంట్ శివశంకర హీరో షోరూమ్లో అయితే ఉన్నామండి. దొండపర్తిలో ఉంటుంది ఈ షోరూమ్. సో ఇక్కడైతే హీరో మ్యావరిక్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు తెలియజేయడానికి వచ్చాను. సో హీరో మ్యావరిక్ లాంచింగ్ ఈవెంట్ చూసేటప్పుడైతే గూస్ బంప్స్ వచ్చాయి. అసలు అంటే స్టేజ్ పైన ఈ బైక్ని చూశాను. సో డైరెక్ట్గా మనం అయితే టెస్ట్ రైడ్ కూడా చేయడం జరిగింది. అసలు ఈ బండి ఏంటి స్పెషల్, అసలు ఈ హీరో మ్యావరిక్లో ఏముంది, ఆ మ్యాజిక్ ఏముంది అనేటటువంటి విశేషాలన్నీ కూడా మీకు తెలియజేయడానికి అయితే పొద్దున్నే షోరూమ్కి అయితే వచ్చానండి. సో షోరూంలో అయితే మనకి టెస్ట్ రైడ్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. సో డెమో రైడ్ అని చెప్పేసి అయితే రాసింది కదా. మీరైతే ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయాల్సినటువంటి బైక్స్లో హీరో మ్యావరిక్ 440 అనేది ఒక బైక్గా మీరైతే ఖచ్చితంగా మీ లిస్ట్లో అయితే వేసుకోండి. విష్ లిస్ట్లో ఎవరైతే ప్రీమియం బైక్స్ కోరుకుంటారో, బడ్జెట్లో ప్రీమియం బైక్ సెగ్మెంట్ ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళకైతే హీరో మ్యావరిక్ అనేది మ్యాజిక్ని అయితే ప్రజెంట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. సో హీరో మ్యావరిక్, అసలు మ్యావరిక్ అంటే ఏంటో తెలుసా? ఎవరైతే రొటీన్కి భిన్నంగా ఉంటారో, ఎవరైతే ఇండివిజువల్గా ఆలోచన విధానం ఉంటుందో, ఎవరైతే డిఫరెంట్గా థింక్ చేస్తారో వాళ్ళని మ్యావరిక్స్ అంటారనమాట. సో మ్యావరిక్ కూడా అలాంటిదే. అటువంటి పర్సన్స్ కోసమే డిజైన్ చేయబడింది. అంటే కిక్ సినిమాలో రవితేజ టైప్ అనమాట. అయితే ఈ హీరో మ్యావరిక్ సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే చూసేయండి. సో హీరో మ్యావరిక్ అనేది సైడ్ ప్రొఫైల్ నుంచి కంప్లీట్గా చూడడానికైతే ఈ విధంగా ఉందండి. సో ఇదైతే కంప్లీట్ నాకెడ్ స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్కి అయితే వస్తుందన్నమాట. ఇది 440cc ఇంజన్తో అయితే వస్తుంది. అలాగే దీంట్లో మనకి స్టీల్ వీల్స్ అంటే స్పోక్ వీల్స్ ఆప్షన్ ఉంటుంది. అలాగే అలై వీల్స్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. అలై వీల్ ఆప్షన్ అనేది టాప్ అండ్ వేరియంట్, స్పోక్ వీల్ ఆప్షన్ ఉండేది బేస్ వేరియంట్. దానికి దీనికి ప్రైస్ వేరియేషన్ చాలానే ఉంది. అయితే ఇప్పుడు మనం ఈ కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రంట్ నుంచి అసలు ఎలా ఉంది ఈ బండి ఏంటి సంగతి ఇదంతా కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను రండి గైస్. ఇక హీరో మ్యావరిక్ అనేది ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి తీసుకున్నట్టయితే ఇదిగోండి. ఫస్ట్ అయితే మిర్రర్స్ గురించి చెప్పుకోవాలండి. మిర్రర్స్ విషయంలో చాలా క్వాలిటీ అయితే యూజ్ చేసిందనమాట హీరో. సో హీరో నుంచి 440cc బండి ప్రీమియం సెగ్మెంట్లో వచ్చిందనేసి అంటే ఆ ప్రీమియంనెస్ కూడా వేరే లెవెల్లో ఉందన్నమాట. ఇదంతా కూడా మొత్తం ఫిట్ అండ్ ఫినిషింగ్ బిల్డ్ క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. మీరు ఒక్కసారి బండి షోరూమ్కి వచ్చి చూస్తే మీకు అర్థమవుతుందన్నమాట. ఎక్కడ కూడా ఏంటి ప్యానల్ గ్యాప్స్, ఏంటి ఇలా ఉంది ప్యానల్స్ అని ఎక్కడ అనిపించేటటువంటి పరిస్థితి అయితే లేదండి. మిర్రర్స్ దగ్గర నుంచి తీసుకుంటే ఎక్కడ కూడా క్వాలిటీ విషయంలో రాజీ పడలేదు. దాని తర్వాత హీరోలో నేను ఈ టెక్నాలజీ అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను. డ్యూయల్ థ్రాటల్ కేబుల్ అయితే ఇక్కడ యూజ్ చేయడం జరిగిందనమాట. మనం యాక్సలరేషన్ డిసలరేషన్ చేసేదాన్ని బట్టి ఫ్యూయల్ సప్లై అయితే ఉంటుంది. కాబట్టి వచ్చేటంతటి మైలేజ్లో కూడా మంచి మైలేజ్ ఇచ్చేటట్టు, థ్రాటల్ రెస్పాన్స్ కూడా చాలా బాగుండేటట్టు అయితే ఉంటుంది. ఆ బెటర్ థ్రాటల్ రెస్పాన్స్ ఉండేలా హీరో అయితే జాగ్రత్త తీసుకుంది. దాని తర్వాత ఇంకా ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఇక్కడ ఉందన్నమాట. కొంచెం చిన్న సైజ్ అయితే వచ్చింది. దాని తర్వాత ఇక్కడ నెంబర్ ప్లేట్ అయితే ఇక్కడ వస్తుంది. దాని తర్వాత హెడ్ లైట్. సో హెడ్ లైట్ అయితే మనకి ఆల్ ఎల్ఈడి హెడ్ లైట్ సెటప్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మనం ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత సిగ్నేచర్ హెచ్ షేప్డ్ డిఆర్ఎల్స్ అయితే మనకి లైట్ ఆన్ అయినాయి. దాని తర్వాత ఇక్కడ మనం పాజింగ్ చేసేటప్పుడు చూడండి, అంటే హై బీమ్ లో బీమ్ రెండు కూడా మనకి ఫ్లాష్ ఆన్ అయితే అవుతుందన్నమాట. సో ఒకసారి బండి అయితే సెల్ఫ్ చేస్తాను. సో సెల్ఫ్ చేసిన తర్వాత చూసారు కదా, మనకి లో బీమ్ అయితే ఆన్ అయింది. పైన హై బీమ్ వేసాను, లో బీము, పాజింగ్ అయితే ఇక్కడ ఉందన్నమాట. మూడు కలిపి ఒకే స్విచ్లో ఇంటిగ్రేట్ అయ్యి అయితే ఉన్నాయి. దాని తర్వాత దీంట్లో లోపల మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంకోటి హజార్డ్ అయితే ఉంది. ఆల్ ఎల్ఈడి లైటింగ్ సెటప్ అయితే ఉంటుందన్నమాట. దీంట్లో లోపల టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి ఎల్ఈడి అయితే ఇవ్వడం జరిగింది. సో హజార్డ్ అయితే చూసారు కదా. దాని తర్వాత ఇప్పుడు మనం ఇంకా కింద సెక్షన్కి వచ్చినట్టయితే ఇక్కడ మనకి ఫెండర్ అండి. సో ఫెండర్ అయితే మనకి మెటల్ ఫెండర్ అయితే ఇవ్వడం జరిగింది. సో మెటల్ ఫెండర్కి టైర్కి మధ్య గ్యాప్ అయితే చూసారు కదా, ఫింగర్స్ అన్నీ కూడా వెళ్ళిపోయేటట్టు ఇచ్చారు. మరి ఓవర్ మడ్ రోడ్స్లో తిరిగేటప్పుడు అయితే మాత్రం కాస్త ఇది ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కానీ రెగ్యులర్ సిటీ కండిషన్స్లోన నార్మల్ రోడ్ కండిషన్లో అయితే మాత్రం చాలా బాగుంటుంది. దాని తర్వాత సస్పెన్షన్ అయితే మనకి 43mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ బండి యొక్క వెయిట్ వచ్చేసి మనకి 187 kgs ఉంటుంది. కాబట్టి ఆ వెయిట్ని హ్యాండిల్ చేస్తూ మంచి బెటర్ సస్పెన్షన్ ఉండేలా మనకి హీరో అయితే జాగ్రత్త తీసుకుంది. ఇక్కడ మనకి సస్పెన్షన్ ట్రావెల్ కూడా చాలా బాగుందండి.
సో సస్పెన్షన్ ట్రావెల్ అయితే మాత్రం అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. దాని తర్వాత సో సస్పెన్షన్ క్వాలిటీ కూడా మనకి అయితే చూసారు కదా, దీంట్లో లోపల మనకి డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంటుందండి. సో ఫ్రంట్ సైడ్ కూడా ABS ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా ABS అయితే ఉంటుంది. ఇక టైర్ ప్రొఫైల్ తీసుకుంటే మనకి ఫ్రంట్ సైడ్ 110 సెక్షన్ టైర్ అయితే ఉంటుందండి. 110/70 17 ఇంచెస్ MRF జాపర్ టైర్ అయితే ఉంటుందన్నమాట, ట్యూబ్లెస్ టైర్. సో ఫ్రంట్ అయితే మనకి రేడియల్ టైర్ అయితే కాదండి ఇది, సో నార్మల్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక అలాయ్ వీల్స్ అయితే చూసారు కదా, దీంట్లో అయితే 2 వేరియంట్స్ ఉంటాయన్నమాట, బేస్ వేరియంట్, టాప్ అండ్ వేరియంట్. సో బేస్ వేరియంట్లో మనకి అలాయ్ వీల్స్ ఉండవు, స్పోక్ వీల్స్ అయితే ఉంటాయి. అలాయ్ వీల్స్ కంటే స్పోక్ వీల్స్ అనేది బెటర్ ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు. కాకపోతే పంచర్లు పడతాయి అనేటటువంటి సమస్య అయితే ఉంటుంది. స్పోక్ వీల్ని అలాయ్ వీల్కి కన్వర్ట్ చేసే టెక్నాలజీలు కూడా వచ్చి త్వరలో మన ఫామ్ అయితే బిల్డ్ చేసాం కదా, సో ఆ ఫామ్లో అయితే అటువంటి వీడియోస్ అన్నీ కూడా ఇంకా చేస్తాము. ఫ్రంట్ సైడ్ అయితే మనకి డిస్క్ అయితే చూసారు కదా, సో డిస్క్ అయితే మాత్రం చాలా పెద్ద డిస్క్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో బ్రేకింగ్ కెపాసిటీ కూడా మనకి బాగుండేలా డిస్క్ అయితే చాలా బాగుంది. 320 mm డిస్క్ బ్రేక్ అయితే ఫ్రంట్ సైడ్ ఇవ్వడం జరిగిందనమాట. డిస్క్ రోటర్ 320 mm అయితే ఉంటుంది. దాని ఇక్కడ రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత బైబ్రీ క్యాలిపర్ అయితే ఇచ్చారు, డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్ అయితే ఫ్రంట్ సైడ్ ఇచ్చారనమాట. ఇదైతే మనకి యాక్సిల్ మౌంటెడ్ క్యాలిపర్ అండి. సో యాక్సిల్ మౌంటెడ్ క్యాలిపర్ అనేసి అంటే ఇదిగోండి ఈ విధంగా ఉంటుందన్నమాట. సో దాని తర్వాత ఇక్కడ మనకి డ్యూయల్ ఛానల్ ABS అయితే వచ్చింది, ABS రింగ్ అయితే ఇక్కడ ఉంది. దాని తర్వాత టైర్ అయితే చూసారు కదా. దాని తర్వాత ఇంకా దీంట్లో లోపల మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే చాసెస్. సో చాసెస్ అయితే మనం హైవేలో రోడ్ స్టెబిలిటీ హై స్పీడ్స్లో ఉండేలా, మనం కార్నరింగ్ చేసేటప్పుడు కూడా స్టేబుల్గా ఉండేలా దీంట్లో లోపల స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ అయితే యూజ్ చేశారు. స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ అనేది మనకి చాలా పాపులర్ ఫ్రేమ్ అనే విషయం అయితే మనకి తెలుసు. రెగ్యులర్ స్పోర్ట్స్ బైక్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎక్కువగా స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. దీంట్లో అయితే స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ అయితే యూజ్ చేశారు. దాని తర్వాత ఎగ్జాస్ట్ అయితే చూడండి, ఎగ్జాస్ట్ అయితే ఇక్కడ నుంచి వచ్చి బెండ్ పైప్ కిందకు వచ్చి, సో కింద నుంచి అయితే మనకి ఇదిగోండి ఇక్కడైతే మనకి ఎగ్జాస్ట్ అయితే ఇలా ఎండ్ అయిందనమాట. సో అండర్ బెల్ ఎగ్జాస్ట్ అయితే దీనికి లేదు. సో సైడ్ మౌంటెడ్ ఎగ్జాస్ట్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. సో ఎగ్జాస్ట్ నోట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. దాని తర్వాత ఇంజిన్ గురించి మెయిన్గా చెప్పుకోవాలి. సో ఇదైతే మనం హార్లీ డేవిడ్సన్ X440లో ఇంజిన్ అయితే చూస్తాం, సేమ్ ఇంజిన్ అయితే దీంట్లో లోపల ఆఫర్ చేయడం జరిగిందండి. ఇదైతే మనకి 440cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ అయితే ఉంటుంది. సో ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ టెక్నాలజీ అయితే దీంట్లో లోపల వచ్చింది, లిక్విడ్ కూల్డ్ సిస్టమ్ అయితే లేదండి. దీంట్లో లోపల స్లిప్పర్ క్లచ్ కూడా ఉంటుంది. దాని తర్వాత ఇదైతే మనకి 2 వాల్వ్ ఇంజిన్ అయితే ఉంటుంది, SOHC 2 వాల్వ్ ఇంజిన్ అయితే ఉంటుంది. అలాగే ఈ బండి మనకి ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేసి 27 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 36 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది, టార్క్ మిషన్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. మనం అప్ హిల్స్ ఎక్కేటప్పుడు ఇటువంటిప్పుడు అయితే మనకి ఈ టార్క్ అయితే ఉపయోగపడుతుంది. దాని తర్వాత ఇంజిన్ లోపల ఉండే ఇంజిన్ ఆయిల్ బయటకు వచ్చి కూల్ అయ్యి మరలా ఇంజిన్లోకి వెళ్ళేటటువంటి ఆయిల్ కూల్ టెక్నాలజీ అయితే ఉంటుంది. ఆయిల్ కూలింగ్ ఫ్రేమ్ అయితే చూపిస్తాను. ఇదిగోండి ఇటు సైడ్ అయితే మనకి ఆయిల్ కూలింగ్ ఫ్రేమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదిగోండి ఈ ఫ్రేమ్ అయితే చూసారు కదా. సో ఆయిల్ అయితే ఇందులోనికి వచ్చి సర్క్యులేట్ అవుద్ది, బయట వచ్చేటువంటి గాలితో అయితే ఇది ఆయిల్ కూల్ అయ్యి మరలా ఇంజిన్లోకి వెళ్ళి సర్క్యులేట్ అయిన పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. ఇంకా ట్యాంక్, సో ఫ్యూయల్ ట్యాంక్ అయితే మనకి మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారండి, మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ కూడా మనకి చాలా బాగుందన్నమాట. సో మ్యావరిక్ అంటే ఇండివిజువల్నెస్ మనకు కనిపించేలా ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ అయితే ఉంటుంది. ఇక్కడ మ్యావరిక్ బ్యాడ్జింగ్ అయితే ఉంది, ఇది కూడా మనకి 3Dలో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 440 లోగో అయితే ఉందన్నమాట, ఇదైతే స్టిక్కర్. మనకి నా ఇక డెమో రైడ్ అని చెప్పేసి మీకు వచ్చిన బండిలో ఉండదులండి, ఇది డెమో బండి కాబట్టి డెమో రైడ్ అని చెప్పేసి అయితే రాస్తుంది. దాని తర్వాత ఇక్కడ కూడా మనకి సో మెటల్ క్యాప్ అయితే ఆఫర్ చేయడం జరిగింది, హీరో స్టిక్కర్ అయితే ఉంది. ఇది కూడా మనకి సిల్వర్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఫైబర్ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి థై గ్రిప్ కూడా బాగానే ఉంటుందండి. సో థై సపోర్ట్ కూడా బాగానే ఉంటుందన్నమాట ఈ బండికి. దాని తర్వాత ఈ సైడ్ కూడా మనకి ఈ బోల్ట్లు చూసారు కదా, బోల్ట్లు క్వాలిటీ విషయంలో ఎక్కడ కూడా మనకి రాజీ పడలేదు, కాంప్రమైజ్ అయితే అవ్వలేదన్నమాట. దాని తర్వాత ఎక్స్ టార్క్ అని చెప్పేసి అయితే ఇక్కడ రాస్తుందన్నమాట. ఇది టార్క్ మెషిన్ అన్నాను కదా. సో ఇదైతే మనకి ఇదంతా ఫైబర్ యూనిట్ అయితే వచ్చింది, ఇదంతా మెటల్ యూనిట్ అయితే వచ్చిందనమాట. సైడ్ అయితే మనకి పడిపోయిన అంత వేగం ఇరిగిపోయేటటువంటి పరిస్థితి అయితే లేకుండా ఉంటుంది. దాని తర్వాత ఇదంతా కూడా మనకి ఫుట్ ప్యాడ్స్ ఇవన్నీ కూడా క్వాలిటీ అయితే చూసారు కదా, ఈ రబ్బర్స్ క్వాలిటీ. సో రబ్బర్స్ అయితే చాలా గ్రిప్పీగా అయితే ఉంటాయి. సో ఇదైతే కంప్లీట్ రబ్బరు ముక్క అయితే కాదండి, ఇదైతే గ్యాప్ అయితే ఉంది చూసారు కదా, ఇదైతే మనకి ఫాల్డబుల్ అనమాట. సో బ్రేక్ లేవర్ కూడా చూసారు కదండి. దాని తర్వాత ఎగ్జాస్ట్ మనకి ఎక్కడ కాలిపోయేటటువంటి పరిస్థితి అయితే లేకుండా ఉంటుంది. సో కార్నరింగ్ కొట్టేటప్పుడు దాని తర్వాత రైడ్ చేసేటప్పుడు చాలా లుక్ అయితే చాలా స్టైలిష్గా అయితే ఉంటుందండి బండికి. దాంతో సెంటర్ స్టాండ్ అయితే ఉండదండి, ఓన్లీ సైడ్ స్టాండ్ మాత్రం ఉంటుంది. బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే ఎగ్జాస్ట్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఎగ్జాస్ట్ నోట్ అయితే ఒకసారి వినిపిస్తాను చూడండి. సో సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ అయితే ఉంది, న్యూట్రల్లో బండి ఉంది కాబట్టి సైడ్ స్టాండ్ వేసి ఉన్న స్టార్ట్ అవుతుంది. థ్రాటిల్ రెస్పాన్స్ అయితే చాలా బాగుందన్నమాట, ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా థ్రాటిల్ రెస్పాన్స్ అయితే మనకి ఉండడం జరిగింది. దాని తర్వాత ఇంకా
బ్యాక్ సైడ్ 240mm డిస్క్ బ్రేక్ అయితే బ్యాక్ సైడ్ ఉంటుందండి. సింగిల్ పిస్టన్ క్యాలిపర్ బైబ్రీ నుంచే వచ్చింది. సో ఫ్రంట్ బైబ్రీ, బ్యాక్ బైబ్రీ అయితే మనకి ఇవ్వడం జరిగింది. అండ్ దీంట్లో అయితే మనకి బ్యాక్ సైడ్ కూడా మనకి MRF జాపర్ టైర్ అయితే ఆఫర్ చేయడం జరిగిందనమాట. ఇది కూడా మనకి బ్యాక్ సైడ్ 150 సెక్షన్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ తీసుకుంటే 150/60 17 ఇంచెస్ వీల్ అయితే ఉంటుంది. 17 ఇంచెస్ రేడియల్ ZR 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ రేడియల్ టైర్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి రోడ్ గ్రిప్ బాగానే ఉంటుంది, కార్నరింగ్ సపోర్ట్ బాగా ఇస్తుంది. అలాగే 150 సెక్షన్ టైర్ కావడంతో మనకి ఎవరైతే ట్రాక్ మీద పరిగెట్టించాలనుకుంటారో వాళ్ళకి పర్ఫెక్ట్ బైక్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి 150 సెక్షన్ టైర్ ఉంది, అలాగే రేడియల్ ట్యూబ్లెస్ టైర్ అయితే బ్యాక్ సైడ్ ఆఫర్ చేయడం జరిగింది. కాబట్టి రేస్ ట్రాక్ మీద పర్ఫెక్ట్ అనేది చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఎలాయ్ వీల్ డిజైన్ తీసుకుంటే దాంట్లో అక్కడక్కడ డైమండ్ కట్ అయితే ఇచ్చారనమాట. సో ఎలాయ్ వీల్ స్పోక్కి మనకి డైమండ్ కట్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది, చాలా ప్రీమియం అయితే కనబడుతుందండి. దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ మనకి స్వింగ్ ఆర్మ్ అయితే చూసారు కదా, బాక్సీ ఆ స్వింగ్ ఆర్మ్ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మెయిన్గా బ్యాక్ సస్పెన్షన్ అండి. ఇక్కడ మనకి మోనోసాక్ సస్పెన్షన్ అయితే లేదు, సస్పెన్షన్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ట్విన్ సాక్ సస్పెన్షన్ అయితే బ్యాక్ సైడ్ ఆఫర్ చేయడం జరిగింది, విచ్ ఈజ్ అడ్జస్టబుల్ అనమాట. 7 స్టెప్ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అండి దీన్ని. దాని తర్వాత ఇంకా ఈ గ్యాప్ అయితే చూసారు కదా, దాని తర్వాత ఇక్కడ మడ్ ఫ్లాప్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక టైర్ హగ్గర్ అయితే ఏమి ఇవ్వలేదండి. దాని తర్వాత ఇక్కడ మనకి తీసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ మడ్ గార్డు, సో బ్యాక్ సైడ్ ఫైబర్ యూనిట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. దాని తర్వాత హజార్డ్ అయితే చూసారు కదా, సో టైల్ ల్యాంప్ కూడా చూసారు కదా. సో సిగ్నేచర్ హెచ్ అయితే మీకు అక్కడ కనిపిస్తూ ఉంది, హీరో హెచ్ అయితే కనిపిస్తూ ఉంది. దాని తర్వాత నెంబర్ ప్లేట్కి ఇక్కడ లైట్ అయితే ఉంది, రిఫ్లెక్టర్ అయితే ఉంది. దాని తర్వాత ఇది కూడా మనకి క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పర్లేదనమాట. ఫైబర్ యూనిట్ అయినప్పటికీ ఊగేయడం లాంటి పరిస్థితి అయితే లేదు. ఇక్కడ బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ గ్రాబ్ రైల్ అయితే చూసారు కదా, సో బాగుంది. గ్రాబ్ రైల్ యొక్క బిల్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ హీరో లోగో అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఇటు సైడ్ తీసుకున్నట్టయితే ఇందులో మెయిన్గా చెప్పుకోవాల్సిందంటే ఈ బండి మనం ఫ్యామిలీ పర్పస్లో కూడా యూస్ చేసుకోవచ్చు అండి. శారీ గార్డ్ అయితే ఇచ్చారు, ఫీమేల్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. సో ఫ్యామిలీ పర్పస్లో యూస్ చేసుకోవడానికి మనకి సింగిల్ సీట్ అయితే ఇచ్చారు. బ్యాక్ సీట్ కూడా మనకి ఎక్కడో ఆకాశంలో లేకుండా జస్ట్ ఇక్కడ సెమీ ఫ్లాట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. డ్రైవర్ కంఫర్ట్ అయితే చాలా బాగుండేలా సీట్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. మెయిన్గా దీని లోపల సీట్ గురించి అయితే చెప్పుకోవాలండి. సీటింగ్ కంఫర్ట్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీటు డిజైన్ కూడా ఆ విధంగా ఉందన్నమాట. ఎవరైతే దీని మీద ఎక్కువ లాంగ్ రైడ్స్ అయితే ట్రావెల్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ షూటబుల్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ చైన్ అయితే మనకి లో మెయింటెనెన్స్ చైన్గానే చెప్పుకోవచ్చు అండి. మరి హెవీ గేజ్ చైన్ గట్ వేయకుండా లో మెయింటెనెన్స్ చైన్ అయితే ఓపెన్ చైన్గా మనకి ఇవ్వడం జరిగింది. సైడ్ స్టాండ్ ఉంటుంది, సెంటర్ స్టాండ్ అయితే ఉండదండి. దాని తర్వాత ఇక్కడ మనకి హీల్ అండ్ తో షిఫ్టర్ అయితే లేదు. 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి తో షిఫ్టర్ మాత్రమే ఉంది. 1 గేర్ డౌన్ 5 గేర్ అయితే అప్ చేసుకోవచ్చు అనమాట. 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇది 110 స్పీడ్ వరకు చాలా స్టేబుల్గా అయితే ఉంటుందండి. 110 స్పీడ్ తర్వాత అయితే మనకి 2 వాల్వ్ ఇంజిన్ కాబట్టి థ్రోటల్ రెస్పాన్స్ అనేది కాస్త తగ్గొచ్చు, బట్ నో ప్రాబ్లం, చాలా బాగుంది. ఇంకా పైన తీసుకుంటే ట్యాంకు, సో ట్యాంక్ మీద అయితే ఇక్కడ E20 అని చెప్పేసి అయితే రాసింది చూసారు కదా, అంటే ఎథనాల్ 20% బ్లెండ్ చేసినటువంటి ఫ్లెక్సీ ఫ్యూయల్ యూజ్ చేసినా సరే ఈ బండి రన్ అవుతుంది అనమాట. ఇంజిన్కి ఏ ప్రాబ్లం లేకుండా అయితే ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఈ బండి యొక్క సిట్టింగ్ కంఫర్ట్ ఇదంతా కూడా ఏ విధంగా ఉందో చూపిస్తాను. ఇక ఈ బండి యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అండి మెయిన్గా, సో 175mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. అంటే మనకి దేనికి తగలకుండా ఉండేలా ఉంటుందన్నమాట. 175mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే నాట్ అన్ ఈజీ థింగ్. సో ఇదైతే మనకి 187 kgs అయితే ఉంటుంది. దీంట్లో స్పోక్ వీల్స్ వచ్చేసి 191 kgs అయితే ఉంటుందన్నమాట. దానికి వెయిట్ అయితే డిఫరెన్స్ ఉంటుంది. స్పోక్ వీల్స్ అనేటప్పటికి వెయిట్ ఎక్కువగా ఉంటుంది. ఇదైతే ఇదిగోండి ఇక్కడ మనకి సీట్ హైట్ తీసుకుంటే 803mm ఉంటుంది. నేను 5'9" హైట్ అయితే ఉంటాను. సో 5'9" హైట్ అయితే ఉంటాను. నాకైతే ఈ బండి ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అఫ్కోర్స్ మనకి ఏ బండి అయినా సరే సూపర్గా ఉంటుంది అనుకోండి. బాగుంది కదా, సో నాకు కూడా నచ్చింది. దాని తర్వాత మెయిన్గా ఫ్రంట్కి బ్యాక్కి ఈజీగా మూవ్ చేయగలిగేలా ఉందండి ఈ బండి. దాని తర్వాత దీంట్లో మెయిన్గా హ్యాండిల్ కంఫర్ట్ చాలా బాగుండడం వల్ల మనం ఫ్రంట్కి బ్యాక్కి ఈజీగా మూవ్ చేసేవచ్చు. రైడ్ చేసేటప్పుడు కూడా మనకి ఆ ఫీల్ ఆ కంఫర్ట్ అయితే చాలా బాగా ఇస్తుంది అనమాట ఈ బండి. దాని తర్వాత ఇదిగోండి ఇక హ్యాండిల్ బార్ కన్సోల్ విషయానికి వచ్చేద్దాం. సో హ్యాండిల్ బార్ కన్సోల్లో మనకి హ్యాండిల్ తీసుకున్నట్టయితే సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ అయితే మనకి స్ట్రీట్ ఫైటర్ హ్యాండిల్ బార్ అయితే ఇవ్వడం జరిగింది. సో హ్యాండిల్ బార్ రైజర్స్ కూడా మనకి ఉన్నాయండి, మరి కిందకైతే లేవు. హ్యాండిల్ బార్ రైజర్స్ కూడా మనకి ఇక్కడ ఆఫర్ చేయడం జరిగింది. కాబట్టి రైడ్ కంఫర్ట్ లాంగ్ రైడ్స్ ఎవరైతే ఈ బండి మీద చేయాలనుకుంటారో వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇప్పుడు హ్యాండిల్ బార్లో ఉన్నటువంటి ఫీచర్స్ అయితే చూపిస్తారండి. ఇక లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ క్లచ్ అయితే మనకి స్లిప్పర్ క్లచ్గానే ఉంటుందండి. కాకపోతే మరీ అంత సాఫ్ట్ అయితే ఉండదు, కాస్త హార్డ్ సెక్షన్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ హ్యాండ్ గ్రిప్స్ కూడా చాలా బాగున్నాయి.
సో బార్ అండ్ వెయిట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ మనకి స్విచ్ గేర్ తీసుకుంటే ఇక్కడ మనకి హీరో లోగో అయితే కనిపిస్తూ ఉందన్నమాట. ఇక్కడ నావిగేటర్స్ గట్ట ఏం లేవు. ఇక్కడైతే ఒకే స్విచ్లో మనకి హై బీమ్ లో బీమ్ పాజింగ్ అయితే కనిపిస్తూ ఉంది. సో హై బీమ్ లో బీమ్ పాజింగ్ అయితే ఇక్కడ మనం చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మనకి టర్న్ ఇండికేటర్స్ అయితే ఇక్కడ మనం ఆన్ చేసుకోవచ్చు అనమాట. సెంటర్ బటన్ నొక్కితే నార్మల్గా వచ్చేస్తుంది హార్న్. దాని తర్వాత ఇక్కడ మనకి హ్యాండిల్ బార్ రైజర్స్ అయితే ఉన్నాయి. సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ అయితే రైట్ సైడ్ కన్సోల్ తీసుకుంటే డ్యూయల్ థ్రోటల్ కేబుల్, ఇంజిన్ స్టాప్ స్విచ్ అయితే ఇక్కడ జరిగిందనమాట. ఇదైతే మనం ఇంజిన్ కిల్ చేసుకోవచ్చు, మీడియంలో పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఇంజిన్ స్టార్ట్ చేసుకోవచ్చు. హజార్డ్ స్విచ్ అయితే మనకి ఇక్కడ ఉంది. దాని తర్వాత ఇదైతే మనకి SOS, సో మొబైల్ యాప్తో కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి SOS స్విచ్ నొక్కిన తర్వాత మనకి సేవ్ అవర్ సోల్ సిస్టమ్ అనమాట. యాక్సిడెంట్ అయినప్పుడైతే ఇది మనకి పనికిస్తూ ఉంటుంది. ఈ SOS స్విచ్ ఆపరేట్ చేయాలంటే ఇది పైకి ఎత్తిన తర్వాత ఇక్కడ SOS అని కనిపిస్తుంది కదా, మొబైల్ యాప్తో కనెక్ట్ అయ్యి ఉండేటప్పుడు మనం నడిపేటప్పుడే ఈ SOS అయితే పనిచేస్తుంది. ముందు ఇదిగోండి ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ పైన అయితే మనకి మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ అయితే USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. మొబైల్ USB ఛార్జింగ్ పోర్ట్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ట్యాంక్ మీద చిన్న కవర్ ఏదైనా వేసారనేసి అంటే మొబైల్ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. దాని తర్వాత కీ అయితే ఈ విధంగా ఉందన్నమాట, డిఫరెంట్గా ఉంది. సో హీరో లోగో అయితే దీని మీద ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఈ సైడ్ హీరో లోగో అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇగ్నిషన్ అండి. సో ఇగ్నిషన్ హ్యాండిల్ లాగా కూడా మనం ఎక్కడే చేసేవచ్చు. ఇగ్నిషన్ పార్ట్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. దాని తర్వాత ఇగ్నిషన్ అయితే ఒకసారి ఆన్ చేస్తాను. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ కనెక్టివిటీకి సంబంధించినటువంటి ఫీచర్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. మొబైల్తో కనెక్ట్ హీరో రైడ్ గైడ్ అనేటటువంటి యాప్తో కనెక్ట్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ టర్న్ బై టర్న్ నావిగేషన్ అనేది కూడా కనిపిస్తుంది. ఇక్కడైతే మనకి హజార్డ్ లైట్ ఆన్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది కదా. మనం వన్స్ ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత బండి స్టార్ట్ చేసిన తర్వాత హజార్డ్ ఆన్ చేసామనుకోండి, హజార్డ్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా హజార్డ్ లైట్స్ అయితే ఆన్ అవుతాయి. మనం ఇగ్నిషన్ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఆన్ చేసిన వెంటనే మనం ఆ స్విచ్ అయితే నొక్కక్కర్లేదనమాట, హజార్డ్స్ అయితే ఆన్ అవుతూనే ఉంటాయన్నమాట. అదే ఇప్పుడు మనం ఒకసారి స్విచ్ నొక్కి ఆపేసాం అనుకోండి, ఆపేస్తే హజార్డ్ అయితే ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ బండి అయితే ఇగ్నిషన్ ఆన్ చేసినా సరే హజార్డ్ అయితే ఆన్ అవ్వదు. సో ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఇక్కడ మనకి చాలా సింపుల్ ఫీచర్స్ అయితే ఉంటాయండి. కంప్లీట్ నెగిటివ్ LCD డిస్ప్లే అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడైతే మనకి RPM అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. 8000 RPM వరకు అయితే ఇక్కడ మనకి RPM మీటర్ అయితే కనిపిస్తూ ఉంది. దాని తర్వాత ఇక్కడ మనకి న్యూట్రల్ లైటు, దాని తర్వాత సైడ్ స్టాండ్ ఇండికేషన్ కనిపిస్తుంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది, స్పీడోమీటర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఓడోమీటర్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. దాని తర్వాత ఇక్కడ మనకి ట్రిప్పులు కావాలనుకోండి, ఇక్కడ మనకి మోడ్ స్విచ్ ఉంది కదా, ఇది వన్ ట్రిప్ A, ట్రిప్ B. దాని తర్వాత ఇక్కడ యావరేజ్ ఫ్యూయల్ కన్జంప్షను, యావరేజ్ ఎంత వచ్చింది మనం తిరిగే దాన్ని బట్టి. దాని తర్వాత రేంజ్, ట్యాంకులో ఉన్న ఫ్యూయల్తో ఎంత దూరం వెళ్తుందో రేంజ్ కనిపిస్తూ ఉంది. ఇక రైట్ సైడ్ కన్సోల్ తీసుకుంటే టైం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి మొబైల్ కనెక్ట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడేనే బ్లూటూత్ కనెక్ట్ చేసిన తర్వాత టర్న్ బై టర్న్ నావిగేషన్ కనిపిస్తుంది, మిస్డ్ కాల్ అలర్ట్, మెసేజ్ అలర్ట్, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి. హీరోలో బాగా నచ్చేది ఏంటంటే ఈవెన్ 125cc దగ్గర నుంచి ఇటువంటి ఫీచర్స్ అయితే మనకి డెవలప్ అయ్యి ఉన్నాయి కాబట్టి మనం దీంట్లో పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఇది హీరో మ్యావరిక్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. గైస్, హీరో మ్యావరిక్ 440లో మనకి టోటల్ 5 కలర్స్ అయితే ఉంటాయండి. 5 కలర్స్ అనేవి అన్ని వేరియంట్లో ఉండవు. బేస్ వేరియంట్ ఏదైతే ఉందో అది ఓన్లీ వైట్ కలర్ వస్తుంది, స్పోక్ వీల్స్ అయితే వస్తాయన్నమాట. అదే మిడ్ వేరియంట్ తీసుకుంటే మనకి 2 కలర్స్ అయితే వస్తాయి, రెడ్ అండ్ బ్లూ కలర్ అయితే వస్తుంది. అలాగే టాప్ అండ్ వేరియంట్ తీసుకుంటే బ్లాక్లో 2 టైప్స్ అయితే వస్తాయన్నమాట. ఇదైతే మనకి గన్ మెటల్ గ్రే కలరు, సో మ్యాట్ బ్లాక్ అనుకోవచ్చు అనమాట. గన్ మెటల్ గ్రే కలర్ అయితే వస్తుంది. దాని తర్వాత దీంట్లోపల ఇంకొక కలర్ అయితే ఉంటుందన్నమాట. దాంట్లో ప్రీమియం ఇవైతే యాడ్ అవుతాయి అనమాట. సో యాడ్ ఆన్స్ అయితే ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఆ కలర్స్ అయితే యాడ్ అవుతాయి. టోటల్ 5 కలర్స్. మీకే కలర్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. నాకైతే ఇది సింపుల్ అండ్ సూపర్గా ఉంది. సో ఈ కలర్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట. ఇండివిజువల్నెస్ని అయితే మనకి పెంచుతూ ఉంటుంది. రోడ్డు అటెన్షన్ కూడా చాలా బాగా గ్రాస్ప్ చేస్తుంది. అండ్ దీంట్లో అయితే 13.5 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే వస్తుందండి. మైలేజ్ అయితే 35 వరకు కంపెనీ అయితే ఇచ్చింది. మనం జాగ్రత్తగా ఎకానమీలో కనుక రన్ చేసుకున్నట్టయితే 35 వస్తుంది. మరి ఇది 4 వాల్వ్ ఇంజిన్ కాదు కాబట్టి మనకి మైలేజ్ అయితే బాగానే వస్తుంది అనమాట. అందులో చెప్పుకోవడానికి ప్రాబ్లం అయితే లేదు, మైలేజ్ అయితే బాగానే వస్తుంది 2 వాల్వ్ ఇంజిన్ కాబట్టి. దాని తర్వాత ఈ బైక్ యొక్క ప్రైస్ అండి. సో ఈ బైక్ యొక్క ప్రైస్ వచ్చేసి 2,81,000 ఆన్ రోడ్ అనమాట. ఇది టాప్ అండ్ వేరియంట్. 2,81,000 ఆన్ రోడ్లో అయితే ఈ బండి మనకి వచ్చేస్తుంది. సో పూర్తి డీటెయిల్స్ కోసం మీరు విశాఖపట్నం దొండపర్తిలో ఉన్న శివశంకర హీరో షోరూంలో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. రైడ్ రివ్యూ అయితే ఇంకోటి చేస్తాను. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.